ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తలకిందులు చేసే ఫలితాలను తమిళనాడు ప్రజలు ఇచ్చారు. మిగిలిన రాష్ట్రాల్లో నెంబర్స్ అటు ఇటు అయినా గెలుపు ఓటములను ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. కానీ తమిళనాడులో మాత్రం ఒక సంస్థ మినహా అన్ని సంస్థలు ప్రజల నాడిని గుర్తించడంలో తడబడ్డాయి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టిన విజయ్ టీవీకే పార్టీ ఊహించని విజయం సాధించి 107 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయ్ సునామీలో డిఎంకేకు చెందిన చాలా మంది ప్రముఖులు డిపాజిట్లు కోల్పోయారు. డిఎంకే అధినేత స్టాలిన్ కూడా ఓడిపోయారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ సంబరాలకు అడ్డే లేకుండా పోయింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు అవసరం అవుతాయి. కాబట్టి విజయ్ సీఎం కావాలంటే మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరి విజయ్కి ఎవరు మద్దతు ఇస్తారు? విజయ్ ఎవరిని సంప్రదిస్తారు? తమిళనాడే కాదు, దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది. అధికార డిఎంకే వ్యతిరేకంగా ఎన్నికల ప్రచార పర్వం సాగించారు కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకునేది లేదని టీవీకే ప్రకటించింది. అయితే కాంగ్రెస్ 5 స్థానాల్లో, పిఎంకే 4 స్థానాల్లో, కమ్యూనిస్టుల అభ్యర్థులు 2 స్థానాల్లో గెలిచారు. బీజేపీ మినహా ఇతర పార్టీలు మరో 6 స్థానాల్లో విజయం సాధించారు. ఇవన్నీ విజయ్కి మద్దతిస్తే ప్రమాణ స్వీకారం ఈజీగా జరిగిపోతుంది. కానీ రేపటి రోజున ఈ చిన్న చితక పార్టీలను ప్రతిపక్షం లాక్కుంటే విజయ్కి కష్టాలు తప్పవు. కాబట్టి అన్నా డిఎంకే మద్దతు విజయ్కి తప్పనిసరి అవుతుందా? అసలు డిఎంకేను కాదని కాంగ్రెస్ విజయ్తో వెళ్తుందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే కాంగ్రెస్ లో ఓ వర్గం టీవీకేతో కలిసి నడవడానికి ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. విజయ్కి కాల్ చేసి రాహుల్ గాంధీ అభినందించారు. అంటే పొత్తుకి సై అన్నారా అనేది తేలాలి. కాంగ్రెస్ తో కలిసిన విజయ్కి ఇబ్బంది లేనంత మెజార్టీ రాదు. కాంగ్రెస్ వస్తే డిఎంకే కూడా టీవీకేతో నడుస్తుందా? లేకపోతే కాంగ్రెస్ అన్నా డిఎంకే మద్దతు విజయ్ కోరుకుంటున్నారా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు విజయ్ ఎప్పుడు సమాధానం చెప్తారో చూడాలి.